నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో మీకు కూడా చాలా బాగున్నా. సో ఎవ్రీడే కూడా ఆర్కే కలెక్షన్స్ దసరా ఫెస్టివల్ కలెక్షన్స్ అయితే చూస్తున్నాం కదండి. సో మన బ్రాంచెస్లో కూడా ఈ దసరా ఫెస్టివల్ కలెక్షన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో మంచి డిజైన్స్ అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా యాడ్ అవుతూనే ఉన్నాయండి. సో మీకు ఏ రేంజ్లో కావాలన్నా, మీకు హై రేంజ్ కానీ లో రేంజ్ కానీ ఇలాగా సో ఆల్ కలెక్షన్స్ మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ కలెక్షన్స్ అండ్ ఇంకా మీకు పట్టు వెరైటీస్లో కానీ ఆల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. తప్పకుండా బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మనం రీసెంట్గానే స్పెషల్ కంచి బోర్డర్స్లో సో ఫ్యాన్సీ సిల్క్ మీద మంచి కలెక్షన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశాం కదండి. సో చాలామంది అడుగుతున్నారు. సో వాటిలో ఈరోజు ఇంకొక 2 ప్యాటర్న్స్ యాడ్ అయ్యాయి. సో ఆ 2 వెరైటీస్ ఏంటి అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో మార్చేద్దామండి. ఎవరైనా మిస్ అయింటే సో మళ్ళీ ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేసుకోండి. ఫ్రెండ్లీ బడ్జెట్ అండి, జస్ట్ 1270 రూపీస్లోనే మంచి ఫ్యాన్సీ సిల్క్ మెటీరియల్. అండ్ స్పెషల్ ఏంటి అంటే మనకు స్పెషల్ కంచి వీవింగ్ బోర్డర్స్ అండి. సో ఈ రాబోయే మన ఫెస్టివల్స్ కానీ సో మీకు ఇంకా మనకు అకేషన్స్, మనకు మ్యారేజెస్ అన్నీ కూడా ఉన్నాయి కదండి. వాటికి చాలా బాగుంటాయండి. ముఖ్యంగా ఒక 1000 అబోవ్ మీరు ఏదైనా పెట్టుబడులకి వాళ్ళకి ఎవరికైనా చూస్తున్నా అంటే కొంచెం దగ్గర వాళ్ళకి కొంచెం కాస్ట్లీ చూస్తూ ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళకి మీకు ఏదైనా పెట్టుబడులకి కావాలన్నా కూడా బెస్ట్ చాయిస్, చాలా బాగుందండి. సో ఆ 2 వెరైటీస్ కంచి బోర్డర్స్ ఎలా ఉన్నాయో మనం ఈరోజు ఎపిసోడ్లో చేద్దాం. ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇంకా మోర్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండీ వెరైటీస్లో మీరు ఎప్పటికప్పటికి అప్డేటెడ్ ఉండొచ్చు. ఈరోజు మనం ఆ కలెక్షన్స్ చూసే ముందుగా ఇంకొక ఫ్యాన్సీ వెరైటీ యాడ్ చేస్తానండి. ఇది బాగా ట్రెండింగ్ అవుతున్న మంచి డిజైనింగ్, బట్ ఏంటంటే మనకు సెమీ స్టైల్లో తీసుకున్నాం అనమాట. అండ్ సెమీ మనకు మంగళగిరి స్టైల్లో ఉంటుంది. ఇది మనకు ప్యూర్ మంగళగిరి అయితే కాదండి, సెమీ మంగళగిరి. ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే కొంచెం కాటన్ అండ్ సిల్క్ మిక్స్ ఉంటుందన్నమాట. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం సిల్కే మిక్స్ ఉంటుందండి. అండ్ చిన్న జరీ బోర్డర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో సో శారీ అయితే మనకి ఇలాగా హెవీ లుక్ ఉంటుంది. ఇది మీకు పార్టీ వేర్ స్టైల్స్ అలాగా చాలా బాగుంటుందండి. కాస్ట్ అయితే మాత్రం 1480 రూపీస్. సో దీంతో మనకు స్పెషల్ డిజిటల్ ప్రింటెడ్ స్టైల్ ఎలా తీసుకున్నామంటే సో అదంతా కూడా ఒక కౌ ప్యాటర్న్తో మనకు హైలైట్ అవుతూ శారీ అంతా కూడా ఉంటుంది. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కాంబినేషన్ మీద ఇలాగ వైట్ కాంబినేషన్తో సో ప్రింటెడ్ స్టైల్ అండి. మంచి ఫ్యాన్సీ డిజైన్ అండ్ ట్రెండింగ్ ప్యాటర్న్ అండి, బట్ చాలా బాగుంది శారీ అయితే. కాస్ట్ జస్ట్ 1480 రూపీస్ ఓన్లీ. కొంచెం సిల్కీ ఫ్యాబ్రిక్ అండి, ఫ్యాన్సీ సిల్కీ ఫ్యాబ్రిక్ ఇది. అండ్ పైన మనకు బార్డర్ డిజైనింగ్ ఎలా తీసుకున్నామంటే బ్లాక్ కాంట్రాస్ట్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఒక మనకు 1/2 ఇంచ్ ప్లెయిన్ బోర్డర్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే డిజైనింగ్ ఒక ఆరోమాక్ స్టైల్లో తీసుకున్నామండి. సో ఈ జరీ కూడా ఎలా అంటే కొంచెం మనకు కాపర్ లాగా స్టైల్ ఉంటుంది, చాలా బాగుందండి. అండ్ ఒక ఆరోమాక్ స్టైల్, దీనికి ఒక చిన్న టెంపుల్ బార్డర్ యాడ్ చేసుకుంటూ జస్ట్ ఒక 3 ఇంచెస్ బోర్డర్ అనమాట. సో ఇలాగ మనకు షోల్డర్ బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. మిడిల్ పార్ట్లో అంతా కూడా బ్లాక్ కాంబినేషన్ అండి, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కాంబినేషన్. అండ్ దీని మీద ఇలాగ మనకు కౌ డిజైన్ అనేది ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నాం. ఈ కౌ ప్యాటర్న్ అంతా కూడా ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో మిడిల్ పార్ట్లో మీరు చూస్తున్నారు కదండి, డిఫరెంట్ ఆల్టర్నేట్ పొజిషన్స్తో ఇలాగా మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అయింది. సో ఇలాగా మనకు ఎక్కడ అనేది గ్యాప్ లేకుండా సో ఇలాగా మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హెవీ డిజైన్. అండ్ ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ తీసుకున్నామో సేమ్ ఆరోమాక్ మంచి బ్రొకేట్ బోర్డర్. సో జస్ట్ 3 ఇంచెస్ సింపుల్ బోర్డర్, మనకు కింద బోర్డర్ కూడా ఉంటుంది. సింపుల్ బోర్డర్ అండి, ఇలాగ మనకు కింద బోర్డర్ డిజైనింగ్. అండ్ పళ్ళు, సో పళ్ళు కూడా చూస్తున్నాం కదండి, షార్ట్ పళ్ళు క్యూట్గా మనకి ఇలాగ లోటస్ ఫ్లవర్స్, లోటస్ లీవ్స్తో ఇలాగ మనకు 1/2 మీటర్ వరకు పళ్ళు పార్ట్. బ్లౌజ్ కూడా ఇలాగ మంచి డైమండ్ ప్యాటర్న్తో ఉండే మంచి ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఉంటుంది. సో ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ జస్ట్ మనకి ఇది 1480 రూపీస్. చాలా బాగుందండి. మెటీరియల్ అయితే మాత్రం సిల్కీగా, సాఫ్ట్గా అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. ఇవి ఏంటి అంటే మనకు ప్రింట్స్ డిఫరెంట్గా ఉంటాయండి. మీకు ఇంకొక ప్రింట్ కూడా యాడ్ చేశాను. సో అది మనకు కంప్లీట్గా ఇక్కత్ స్టైల్లో తీసుకున్నాం. సో దీని కాస్ట్ వచ్చి మనకు 1560 అండి. కొంచెం మనకు బోర్డర్ లెంత్ పెరిగింది అండ్ డిజైనింగ్ కూడా మారింది. సో ఇది మనకు 1560 రూపీస్. కంప్లీట్గా ఇక్కత్ ప్యాటర్న్ అండి, ఇక్కత్ ఆర్ పోచంపల్లి స్టైల్ డిజైనింగ్ అనమాట. చాలా బాగుందండి. ఇది కూడా కొంచెం క్లాసీగా. సో ఇది ఎక్కువ దాంట్లో మనకు బ్లాక్ హైలైట్ అయింది, దీంతో ఎక్కువగా ఏంటంటే ఆఫ్ వైట్ హైలైట్ అవుతూ తీసుకున్నాం. బట్ చాలా క్లాసీగా ఉందండి ఈ సారీ కూడా. సో పైన బోర్డర్ డిజైనింగ్ ఎలా అంటే బ్లాక్ కాంబినేషన్ అండి కంప్లీట్గా. లైక్ ఎలా అంటే బోర్డర్ అంతా కూడా టెంపుల్ స్టైల్ బోర్డర్స్ అంటారు వీటిని. సో ఇలా చూస్తున్నాయి కదండి, ఇలాగా మనకు అప్ అండ్ డౌన్స్లో ఇలాగ టెంపుల్ స్టైల్ లాగా ఉంటాయన్నమాట. సో అది కూడా కంప్లీట్గా గోల్డ్ జరీ వీవింగ్తోనే తీసుకున్నాం. సో అదైతే మనకు షోల్డర్ బోర్డర్ ఉంటుంది. అండ్ శారీ అంతా కూడా కంప్లీట్ ఆఫ్ వైట్ కలర్,
దీని మీద బ్లాక్ కాంబినేషన్తో సో ఇక్కత్ ప్రింట్ అండి. సో అవుట్లైన్ స్టైల్ అంతా కూడా చూస్తున్నాయి కదండి. ఎక్కువగా మనం హై రేంజ్లో పట్టు సారీస్లో చూస్తూ ఉంటాం కదండి, అలాంటి హెవీ డిజైనింగే మనం ఇలాగ ప్రింట్ లాగా తీసుకున్నాం. ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది. సో ఇదైతే మనకు మిడిల్ పార్ట్. కింద అంత సైడ్ బోర్డర్ కూడా సేమ్ బ్లాక్ కాంబినేషన్తో సో గోల్డ్ జరీ వీవింగ్తో ఒక బ్యూటిఫుల్ టెంపుల్ బోర్డర్ అయితే కూడా హైలైట్ అవుతూ ఇలాగ మనకు కింద బోర్డర్ ప్యాటర్న్ అండి. దీనికి ఏంటి అంటే మనం పళ్ళు సో ఇలాగ మనకు బ్యూటిఫుల్ పళ్ళు పాట అయితే తీసుకున్నాం. సో ఇదైతే మనకు షార్ట్ పళ్ళు ఉంటుంది. సో బ్లౌజ్ కూడా ఇలాగ మనకు కంప్లీట్గా ఇక్కత్ బ్లౌజ్. లేదు మీరు కొంచెం కాంట్రాస్ట్గా అంటే బ్లాక్ యూస్ చేసుకోండి, బ్లాక్ కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్ బ్లాక్ అలా యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదంటే కాటన్స్లో పోచంపల్లి స్టైల్ ఏదైనా యూస్ చేసుకున్నా కూడా లుక్ చాలా బాగుంటుందండి. సో చూసినా కదండి, ఇది కూడా మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద సో చాలా బాగుందండి శారీ అయితే. కాస్ట్ కూడా జస్ట్ ఇది మనకు 1560 రూపీస్. ఇది కూడా కేట్లాగ్ స్టైల్ పీసెస్ అంటే సింగిల్ పీసెస్. వీటిలో చెప్పాను కదండి మనకి ఇలాగే ప్రింట్స్ అనేది మారుతూ ఉంటాయి. సో ఇంకా మీరు డిఫరెంట్ ప్యాటర్న్స్ చూడాలి, ఇంకా డిఫరెంట్ డిజైన్స్ చూడాలి, ఇవే కాదండి మన దగ్గర ఇంకా బోల్డ్ అండ్ వెరైటీస్ అయితే ఈ దసరా ఫెస్టివల్స్కి మనకి యాడ్ అవుతూనే ఉన్నాయి. తప్పకుండా మీ నియర్ బై బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పాను కదండి, స్పెషల్ కంచి వీవింగ్ బోర్డర్స్లో మంచి ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్స్ మీద 2 డిఫరెంట్ వెరైటీస్ అని చెప్పి, వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనం మంచి రెడ్ కలర్ తీసుకున్నాం. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కలర్. సో ఇంకా రాబోయే మనకు పూజలకి వాటికి అండ్ మనకు ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటుందండి. మంచి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ. సో కాస్ట్ చెప్పాను కదండి, జస్ట్ మనకి ఇది 1270 రూపీస్. స్పెషల్ కంచి వీవింగ్ బోర్డర్స్ ప్యాటర్న్స్ అంతా కూడా ఇలాగే హెవీగా తీసుకున్నాం. అండ్ మంచి రెడ్ కలర్ అండి, బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్. శారీ అయితే మనకు చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంది. అండ్ వచ్చి మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద సో ఇది మనకు ఫ్యాన్సీ సిల్క్ బట్ చాలా బాగుందండి. శారీ అయితే మాత్రం మంచి రిచ్ లుక్ ఉంది. స్పెషల్ డోరియా స్టైల్ వీవింగ్. సో పైన ఇక్కడ మీరు చూస్తున్నా కదండి, సో మంచి బ్రొకెట్ బోర్డర్, దాదాపుగా 5 ఇంచెస్ బోర్డర్ అయితే తీసుకున్నాం. గోల్డ్ జరీ వీవింగ్తోనే ఉంటూ ఇలాగ మనకు షోల్డర్ బోర్డర్ అంతా కూడా హెవీగా ఉంటుంది. 5 ఇంచెస్ బోర్డర్, స్పెషల్ జరీ వీవింగ్ బోర్డర్, మంచి బ్రొకెట్ బోర్డర్. సో ఇదైతే మనకు షోల్డర్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ ఏంటంటే జరీ లైన్స్ అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జస్ట్ ఒక చిన్న లైన్స్ పెన్ మార్క్ ఎలా ఉంటుందో అలాగా చిన్న డోరియా లైన్ అయితే తీసుకున్నాం. అది కూడా మనకు గోల్డ్ జరీ వీవింగ్తోనే ఉంటుంది. ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా డోరియా స్టైల్ వీవింగ్తో ఇదైతే మనకు జరీ లైన్స్ తీసుకున్నాం మిడిల్. దీనికి స్పెషల్ అంతా కూడా మనకి ఈ బోర్డర్ ప్యాటర్నేనండి, స్పెషల్ కంచి వీవింగ్ బోర్డర్స్. సో చూసినా కదండి, స్పెషల్ కంచి పికాక్ డిజైనరీ బోర్డర్. పైన దాదాపుగా మనకు 5 to 7 ఇంచెస్ వరకు ఒక హెవీ బోర్డర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక స్పెషల్ కంచి పికాక్ బోర్డర్ అండ్ కింద కూడా మనకి ఇలాగా బ్రొకెట్ బోర్డర్ కూడా తీసుకున్నాం. గోల్డ్ జరీ వీవింగ్తోనే ఇలాగ మనకు కింద బోర్డర్ కూడా హెవీగా ఉంటుంది. సో ఇదైతే మనకు కింద బోర్డర్ డిజైనింగ్. అండ్ పళ్ళు కూడా సో దీనికి షార్ట్ పళ్ళు, సో జరీ లైన్స్ తీసుకుంటూ సో పళ్ళు అయితే ఇలాగ షార్ట్ పళ్ళు ఉంటుంది. దీనికి ఆపోజిట్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్, మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్, మంచి బెనారస్ బ్లౌజ్ అయితే తీసుకున్నామండి. సో శారీ అయితే చాలా రిచ్ లుక్ ఉందండి. అండ్ కాస్ట్ కూడా మనకి ఇది జస్ట్ 1270 రూపీస్. చూస్తున్నాయి కదండి, సో పూజలకి వాటికి ఇంకంతా కూడా మనకు పూజలు ఉంటాయి కదండి, సో వాటికి కొంచెం ట్రెడిషనల్గా మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. దీంతో కూడా కలర్ చార్ట్స్ ఉన్నాయండి, బ్యూటిఫుల్ కలర్ చార్ట్. అన్నీ కూడా ఆపోజిట్ బ్లౌజెస్ కూడా మీకు కంప్లీట్గా కాంట్రాస్ట్ ఉంటాయి. సో మీకు ఈచ్ శారీని ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇదైతే మనకు మంచి వైన్ కలర్ కాంబినేషన్ అండి. సో ఈ వైన్ కలర్ కాంబినేషన్ శారీకి మనం ఇలాగా ఇది మనకు బ్రింజాల్ షేడ్తో మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే తీసుకున్నాం. అండ్ ఇది మనకు పర్పుల్లో కొంచెం లైట్ అండి, పర్పుల్లో మన దగ్గర డార్క్ కూడా యాడ్ అయింది ఈ సారీ. సో ఇది కొంచెం మనకు పర్పుల్ లైట్ కాంబినేషన్ అనమాట. సో దీనికి ఆపోజిట్ బ్లౌజ్ మనం పింక్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. సో మంచి బ్రైట్ బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్. సో పింక్ కలర్ కాంబినేషన్ శారీ విత్ మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్. అండ్ వచ్చి మనకు లైట్ ఇది వచ్చి మనకు బ్లూ కాంబినేషన్ అండి. సో ఇది ఒక డిఫరెంట్ షేడ్. అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఇలాగ మనకు వైన్ కలర్ కాంబినేషన్తో సో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. అండ్ ఇది మనకు మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకు బ్రైట్ మెజంతా పింక్ కలర్ విత్ వచ్చి మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. సో మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి.
సో దీనికి ఆపోజిట్ బ్లౌజ్ మంచి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. సో పర్పుల్లో మీకు డార్క్ అని చెప్పాను కదండి, సో మంచి డార్క్ పర్పుల్, ఇది పర్పుల్ కూడా ఇంకా బ్రైట్గా తీసుకున్నాం. సో దీనికి బ్లౌజ్ ఏంటి అంటే మనం రెడ్ తీసుకున్నామండి, ఆపోజిట్ బ్లౌజ్ మనం రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అండ్ లాస్ట్ కలర్ అండ్ బ్యూటిఫుల్ కలర్ మంచి లెమన్ ఎల్లో. సో మీకు తెలుసు లెమన్ ఎల్లో కాంబినేషన్కి ఏ కాంబినేషన్ తీసుకున్నా చాలా బాగుంటుంది. సో దీనికి ఏంటి అంటే మనం పర్పుల్ అయితే తీసుకున్నామండి, లెమన్ ఎల్లో పర్పుల్. సో లేదు ఇంకా మీకు డిఫరెంట్గా ఇంకొక కాంబినేషన్ అంటే పర్పుల్ కానీ పింక్ కానీ డార్క్ గ్రీన్ కానీ ఇలాగ డిఫరెంట్ కాంబినేషన్ కూడా మీరు లెమన్ ఎల్లోకి ట్రై చేయొచ్చండి. సో చూసారు కదండి కలర్ చార్ట్ అయితే బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి. సో శారీ కాస్ట్ జస్ట్ 1270 రూపీస్. సో నెక్స్ట్ ప్యాటర్న్, సో ఇంతకుముందు కొంచెం హెవీ బోర్డర్స్ చూసాం కదా, సో నెక్స్ట్ ఏంటంటే సింపుల్గా చూద్దామండి. సో కంచి బోర్డర్స్లో మనకి ఎక్కువగా హైలైట్ అయ్యేది పీకాక్ డిజైన్స్ అండ్ ఎలిఫెంట్ డిజైన్స్ కదండి. సో నెక్స్ట్ డిజైన్ మనం ఎలిఫెంట్ బోర్డర్స్లో తీసుకున్నాం, స్పెషల్ కంచి వీవింగ్ బోర్డర్. ఇది మనకు డార్క్ పర్పుల్ అండి, పర్పుల్ అండ్ డోరియా వీవింగ్ అండ్ అంటే మనం ఇంతకుముందు దాంట్లో జస్ట్ ఏంటంటే జరీ వీవింగే తీసుకున్నాం. దీంతో స్పెషల్గా థ్రెడ్డింగ్ మిక్స్ అండ్ జరీ మిక్స్ అవుతూ సో డోరియా వీవింగ్ ఉంటుంది. సో మంచి కలర్ అండి, బ్రైట్ కలర్. అండ్ సారీ కాస్ట్ సేమ్, ఇది కూడా మనకు 1270 రూపీస్. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ మనం ఇలాగా రెడ్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేసుకున్నాం. సో బ్యూటిఫుల్ శారీ కదండి. సో సింపుల్గా ఫంక్షన్స్ వేర్కి వాటికి మీకు సో చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అండ్ శారీస్ అయితే చూస్తున్నాయి కదండి కాంబినేషన్స్. ఇవి ఏంటి అంటే జస్ట్ మీకు ఒక శాంపుల్ ప్యాటర్న్స్ అనే చెప్పొచ్చు. మీరు ఒక్కసారి స్టోర్ విజిట్ అయితే ఇంకా బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ మోర్ కలెక్షన్స్ వాచ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చండి. సో దసరా ఫెస్టివల్ కలెక్షన్స్ అయితే మన బ్రాంచెస్లో స్టార్ట్ అయిపోయాయి. సో ముందుగా షోల్డర్ బోర్డర్. సో షోల్డర్ బోర్డర్ ఏంటంటే ఇలాగ మనకు ఒక సో చిన్న డైమండ్ ప్యాటర్న్తో ఉండే ఒక మంచి బ్రొకెట్ బోర్డర్ అయితే తీసుకున్నాం. జస్ట్ ఒక 3 ఇంచెస్ బోర్డర్ అయితే ఉంటుంది. సెల్ఫ్ కాంబినేషన్ అండి, బట్ మీకు ఆ బోర్డర్ డిజైనింగ్ అండ్ బోర్డర్ ప్యాటర్న్ అనేది క్లియర్గా జరీ వీవింగ్తో హైలైట్ అవుతూ ఇలాగ మనకు షోల్డర్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ ఏంటంటే ఈ డోరియా వీవింగ్ డిజైనింగ్ ఎలా తీసుకున్నామంటే ఇంతకుముందు ఏంటంటే జస్ట్ జరీతోనే తీసుకున్నాం. దీనికి ఇంకా స్పెషల్గా థ్రెడ్డింగ్ అండ్ జరీ రెండు మిక్స్ అవుతూ ఉంటుందండి. సో చాలా దగ్గరగానే ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా సో ఈ జరీ థ్రెడ్డింగ్ వీవింగ్తో ఉండే డోరియా లైన్స్ అయితే మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతాయి. సో ఇది మనకు మిడిల్ పార్ట్. దీనికి అదర్ సైడ్ బోర్డర్ సో పూర్తిగా మనకు స్పెషల్ కంచి బోర్డర్. ఇది మనకు ఎలిఫెంట్ డిజైనరీ బోర్డర్ అయితే తీసుకున్నామండి. ఇది కొంచెం లెంత్ మనకు జస్ట్ 5 ఇంచెస్లోనే తీసుకుంటూ సో చూస్తున్నాయి కదండి. అండ్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా నీట్గా హైలైట్ అయిందండి, అది కూడా గోల్డ్ జరీ వీవింగ్తో. సో ఇలాగ మనకు స్పెషల్ కంచి వీవింగ్ బోర్డర్. దీనికి పళ్ళు కూడా ఇలాగ మనకు షార్ట్ పళ్ళుస్ ఉంటాయి, సింపుల్ పళ్ళుస్. సో ఇదైతే మనకు పళ్ళు డిజైన్, బనారస్ బ్లౌజెస్. సో దీనికి ఆపోజిట్ బ్లౌజ్ మనం రెడ్ షేడ్ తీసుకున్నామండి. సో ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్. సో ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది 1270 రూపీస్ ఉంది. చాలా బాగుంది కదండి శారీ అయితే. సో ఈ శారీలో కూడా మన దగ్గర కలర్ షార్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కాంబినేషన్స్ ఏంటి అంటే సో నెక్స్ట్ బ్రైట్ కలర్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి. శారీ అయితే బ్యూటిఫుల్ పింక్ విత్ మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఆపోజిట్ బ్లౌజ్ ఉంటుంది. ఇది మనకు లైట్ పర్పుల్ కలర్. సో పర్పుల్ విత్ మనకు ఆపోజిట్ బ్లౌజ్ అయితే మనకు పింక్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. అండ్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండి. శారీ అయితే మంచి రెడ్ కలర్ విత్ మన కాంట్రాస్ట్ బ్లౌజ్ మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. అండ్ వచ్చి మనకు సో లైట్ వైన్ కలర్ కాంబినేషన్ విత్ మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ ఉంటుంది. అండ్ మంచి లైట్ బ్లూ షేడ్ అండి, ఇది డిఫరెంట్ కలర్ అండ్ విత్ మనకు వైన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. లెమన్ ఎల్లో. సో ఇది మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్. శారీ అయితే మంచి లెమన్ ఎల్లో షేడ్ అండి. అండ్ అలాగే మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్, రెడ్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. అండ్ మంచి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ శారీ. సో దీనికి ఆపోజిట్ బ్లౌజ్ కూడా మనం డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే తీసుకున్నామండి. శారీ కాస్ట్ జస్ట్ 1270 రూపీస్లోని మంచి వెరైటీ అండి, చాలా గ్రాండ్గా ఉంది. సో మీకు ఫంక్షన్స్కి వాటికి ఒక 1000 అబోవ్లో పెట్టుబడికి చూస్తున్నా కూడా బెస్ట్ చాయిస్ అండి. ఇంకా మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. సో చూసారు కదండి, సో మన లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ దసరా ఫెస్టివల్ కలెక్షన్స్ ఇవి కూడా జస్ట్ మీకు ఒక శాంపుల్ ప్యాటర్న్స్ అని చెప్పొచ్చండి. ఇంకా బోల్డ్ అండ్ వెరైటీస్ అయితే మన బ్రాంచెస్లో యాడ్ అవుతూనే ఉన్నాయి. సో అన్ని మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ మంచి డిజైన్స్ అండి. సో తప్పకుండా మన నియర్ బై బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. సో అడ్రసెస్ లొకేషన్స్ మీ అందరికీ తెలిసిందే కదండి. బట్ ఎవరైనా
కొత్తగా మన ఛానల్ చూస్తున్నా, సో కొత్తగా ఎవరికైనా తెలియని వాళ్ళకి ఒక్కసారి మళ్ళీ మెన్షన్ చేస్తాను. సో మనకు హైదరాబాద్ మాత్రమే ఉన్నాయండి బ్రాంచెస్ అనేవి. అవి కూడా మనకు కేపీహెచ్పి కాలనీ, మెయిన్ సర్వీస్ రోడ్, కేపీహెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్. అలాగే మనకు చందానగర్, ఇది కూడా మనకు మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి బ్రాంచ్, ఆపోజిట్ ఖజానా జ్యువెలర్స్ సెంటర్ పక్కనే ఉంటుంది. అండ్ ఇంకొక బ్రాంచ్ కొత్తపేట అండి, ఇది కూడా మనకు మెయిన్ రోడ్ మీదే, సో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. అండ్ ఇంకొక బ్రాంచ్ దిల్సుఖ్ నగర్, సో దిల్సుఖ్ నగర్ మెయిన్ కోనాక్ థియేటర్ సెకండ్ లైన్లో మన బ్రాంచ్ అయితే అవైలబుల్ ఉంటుందండి. తప్పకుండా మీ నియర్ బై బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఇక్కడ వరకు రాలేని వాళ్ళకు కూడా త్రూ ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఇంట్లో ఉండి హ్యాపీగా ఈ దసరా ఫెస్టివల్ షాపింగ్ కూడా చేసుకోవచ్చండి. సో త్రూ మన వెబ్సైట్ www.rkcollections.in అండి. సో డైలీ మనం అప్లోడ్ చేస్తున్న ఈ యూట్యూబ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్న కలెక్షన్స్, అలాగే మన ఇన్స్టా పేజ్ ఆర్కే కలెక్షన్స్ శారీస్ పేజ్ అండి. సో దాన్ని కూడా తప్పకుండా ఫాలో అవుతుండండి. దాంతో కూడా మంచి కలెక్షన్స్ యాడ్ చేస్తూనే ఉన్నాం. సో ఈ పేజెస్లో ఉన్న కలెక్షన్స్తో పాటు ఇంకా న్యూ డిజైన్స్ యాడ్ అవుతూ మన క్యాటలాగ్ అంటే మన వెబ్సైట్ కూడా, సో శారీస్ అన్నీ కూడా ఫుల్ స్టాక్తో సో మంచి డిజైన్స్ ఉంటాయండి. మన వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు మన కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేస్తున్నా మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు. అండ్ ఈరోజు చెప్తున్న కలెక్షన్స్ కూడా మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.